మేము డాక్టర్ అల్లు రామలింగి హోమియో వైద్య కళాశాలలో చదువుతున్నాం. మేము వైద్య విద్యార్థులం. మేము ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సిన వార్షిక పరీక్షలు ఎన్నికల కారణంగా 2 సార్లు రద్దయినవి. వాటి యొక్క టైం టేబుల్ అనేది మార్చడం జరిగింది 2 సార్లు. కానీ మూడోసారి ఆఖరిగా ఖరారైన టైం టేబుల్ మాత్రం పిల్లల దృష్టికి తీసుకురాలేదు. నిన్న అనగా 13వ తారీఖున, యాక్చువల్గా 15వ తారీఖున జరగాల్సిన మొదటి సంవత్సరం ఫిజియాలజీ ఎగ్జామ్ అన్నది 13వ తారీఖుకి ప్రీపోన్ చేశారు. ఆ విషయం అన్నది పిల్లలకి ఏ ఒక్కరి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. అలాంటిది నిన్న ఎగ్జామ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుందనగా 9:50కి అక్కడ ఇన్విజిలేటర్లు చూసుకున్నాక పిల్లలు ఎవరో రాలేదన్న విషయం తెలిసి అప్పటికప్పుడు విద్యార్థులు ఎవరో రాలేదేంటి అని వాళ్ళు గమనించుకుని వాళ్ళకి తెలియదని అప్పటికప్పుడు ఎదుర్కొన్న విద్యార్థులు ఇద్దరిని పిలిచి ఎగ్జామ్ రాయించేశారు. 10ంటికి స్టార్ట్ అవుతుందంటే ఎగ్జామ్ అప్పటికప్పుడు తెలిసిన విద్యార్థులు హుటాహుటిని వచ్చినా సరే 10 నిమిషాలు లేట్ అయిందన్న నెపంతో వాళ్ళని ఎగ్జామ్కి రాయనివ్వలేదు. వాళ్ళని పంపించడం కోసం కాలేజీ అంతా ఏకమై యాజమాన్యం రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాం. అయితే ఎగ్జామ్స్ అనేవి చీఫ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆయనేమో ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇస్తే నేను రాయిస్తానని, ప్రిన్సిపల్ గారేమో నాకు సంబంధం లేదని చీఫ్ సూపరింటెండెంట్ గారి సంబంధం అని చెప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుని ఇంకా మొత్తానికి పిల్లల్ని రాయనివ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మా కాలేజీ పరిస్థితి మార్చిలో ఫెయిల్ అయితే ఎగ్జామ్స్ అక్టోబర్లో రాసుకోవాలి. 6 months పిల్లలు ఇంట్లో కూర్చొని రాసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోయారో వాళ్ళు ఆల్రెడీ 6 months ఇంట్లో ఉండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈసారి రాయకపోవడం వల్ల వాళ్ళు 1 సంవత్సరం వైద్య విద్యకు దూరం అవుతారు. అది వాళ్ళ జీవితం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తుంది. సో మేము వైద్య విద్యార్థులందరం వాళ్ళందరి కోసం వాళ్ళ తరపున మాట్లాడుతూ మాకు మళ్ళీ రీఎగ్జామినేషన్ డేట్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా మాట్లాడినందుకు కొంతమంది విద్యార్థులకి రాబోనున్న ఎగ్జామ్స్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తే ఎవరు బాధ్యులు అన్న థ్రెట్లు కూడా వచ్చాయి. ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారో వాళ్ళకి ఖచ్చితంగా రీఎగ్జామినేషన్ డేట్ అనేది రేపు ఉదయం 10 గంటల లోపు మాకు ఖరారు చేసి చెప్పాలి. లేని పరిస్థితుల్లో ఇక మీదట 24 వరకు జరగాల్సిన ఎగ్జామ్స్ అన్నింటినీ వైద్య విద్యార్థులు అందరూ కలిసి బాయ్కాట్ చేద్దామని అందరూ డిసైడ్ చేసుకున్నాం. ఇదే